శ్రీకృష్ణుడు పాలించిన నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? ఆ రోజు ఏం జరిగింది? ఆ ప్రళయానికి అసలు కారణమేంటి? దాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరైనా ఉన్నారా? రండి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. ఇంకా లేట్ చేయకుండా మనం ఈరోజు వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ద్వారక ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం లోపల ఉంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా అలాగే పదిలంగా ఉన్నాయి. కృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది? సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? ఆ రోజు అసలు ఏం జరిగింది? హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధంలో ద్వారక కూడా ఒకటి. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారక నగరాన్ని ద్వారావతిగా లిఖించారు. ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది. శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు. దీంతో మగధరాజైన జరాసంధుడు మధురపై చాలా దండయాత్రలు చేశాడు. జరాసంధుడు కంసుని మామ. శ్రీకృష్ణుడు కంసుని చంపడంతో ఆగ్రహంతో రగిలిపోయిన జరాసంధుడు కృష్ణుణ్ణి చంపాలనుకుంటాడు. అదే తన జీవిత లక్ష్యంగా పెట్టుకొని 17 సార్లు దాడి చేశాడు. శ్రీకృష్ణుణ్ణి సంహరించడానికి 1 కాదు 2 కాదు ఏకంగా 17 సార్లు ప్రయత్నించాడు. వచ్చిన ప్రతిసారి కృష్ణుని చేతిలో ఓడిపోయి సైన్యాన్ని కోల్పోయి వెనుతిరిగేవాడు. శ్రీకృష్ణుడు కూడా జరాసంధుని సైన్యాన్ని ఓడించి జరాసంధుని ప్రాణాలతో వదిలేసేవాడు. జరాసంధుని దాడుల నుంచి తన ప్రజలను కాపాడుకోవడానికి శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకకు తరలించాడు. ఆ తర్వాత సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారక నగరాన్ని నిర్మించారు. వాసుదేవ కృష్ణుడు, బలరాముడు, సత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు ద్వారకలోనే ఉండేవారు. అయితే ఎందుకు శ్రీకృష్ణుడు జరాసంధుని 17 సార్లు తనపై దాడి చేసినా చంపకుండా 18వ సారి మాత్రమే విడిచిపెట్టలేదు? జరాసంధుడు తల్లి గర్భం నుండి జన్మించినప్పుడే 2 భాగాలుగా పుట్టాడు. జరా అనే పేరు గల ఒక రాక్షస మహిళ ఈ 2 భాగాలను ఒకటిగా చేసింది. అందుకే అతనికి జరాసంధుడు అని పేరు పెట్టారు. అతనికి ఒక వరం కూడా ఉంది. జరాసంధుని ఎవరూ చంపలేరు, కేవలం అతని శరీరాన్ని విడదీసి వ్యతిరేక దశలో విసిరేస్తే తప్ప. ధర్మరాజు రాజసూయ యాగం చేయాలని అనుకుంటాడు. అయితే రాజసూయ యాగాన్ని జరిపించడం కోసం ఒక రాజును చక్రవర్తిగా ప్రకటించి ఇతర రాజులందరూ అతనిని తమ చక్రవర్తిగా అంగీకరించడం తప్పనిసరి. కానీ జరాసంధుడు శ్రీకృష్ణుని చక్రవర్తిగా అంగీకరించాడని తెలుసుకున్న ధర్మరాజు ఏం చెయ్యాలి అని కృష్ణుణ్ణి సహాయం అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు భీమార్జునులు బ్రాహ్మణులుగా మారువేషం వేసి జరాసంధుని దగ్గరకు వెళ్ళి కుస్తీ సవాలు చేయమని చెప్తాడు. దాంతో భీమునితో కుస్తీకి జరాసంధుడు ఒప్పుకుంటాడు. ఈ కుస్తీ పోటీ 4 రోజుల పాటు జరిగింది. భీముడు జరాసంధుని చంపలేకపోయాడు. దాంతో సర్వం తెలిసి దూరం నుండి పోటీ చూస్తున్న శ్రీకృష్ణుడు జరాసంధుని చంపడానికి ఒక ఐడియా ఇచ్చాడు. భీమునికి కనపడేలా ఒక ఆకును తీసుకొని 2 ముక్కలుగా చేసి వ్యతిరేక దిశల్లో పడేశాడు. అది అర్థం చేసుకున్న భీముడు జరాసంధుని శరీరాన్ని 2 భాగాలుగా చీల్చి 2 భాగాలను వేరే వేరే దిశల్లో విసిరేసి వాటిని తిరిగి కలుసుకోనివ్వకుండా చేసి జరాసంధుని సంహరించాడు. జరాసంధుని మరణం జరిగిన చాలా కాలం తర్వాత బలరాముడు కృష్ణుణ్ణి ఒకసారి ఇలా అడిగాడు. కృష్ణ, నువ్వు అనుకుంటే అతన్ని అప్పుడే చంపేసేవాడివి, కానీ ఇంతకాలం ఎందుకు వేచి ఉన్నావు అని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు ప్రతిసారి జరాసంధుడు దాడి చేయడానికి కొత్త సైన్యంతో వచ్చేవాడు. ఈ సైన్యంలో అత్యంత శక్తివంతులైన రాజులతో సహా భూమి మీద ఉండే చాలామంది దుష్ట ప్రజలు కూడా ఉన్నారు. వారందరినీ ఒకే చోట మట్టుబెట్టే అవకాశం వచ్చింది. అలా దుష్టులను జరాసంధుడు తీసుకొని వచ్చేవాడు. నేను వారిని సంహరించేవాడిని అని చెప్పాడు. అది విన్న బలరాముడు శ్రీకృష్ణుని మేధస్సును మెచ్చుకున్నాడు. ఇప్పుడు ద్వారక సముద్రంలో ఎలా మునిగిపోయింది అనే విషయంలోకి వస్తే, గోమతి నదీ తీరంలో గొప్ప ప్లాన్తో ద్వారక నగరాన్ని నిర్మించారు. నగరాన్ని 6 విభాగాలుగా చేశారు. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడళ్లు, సంతలు, రాజభవనాలు ఇలా చాలా ప్రదేశాలతో ద్వారక కట్టారు. రాజ్యసభ మంటపం పేరు సుధర్మ సభ. ఇక్కడే రాజు ప్రజలతో సమావేశం జరిపేవాడు. అందమైన కట్టడాలతోనే కాదు, ప్రకృతి సోయగాల్లో కూడా నగరం స్వర్గాన్ని తలపించేది. సముద్ర తీరంలో ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది. మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3138లో జరిగింది. ఆ తర్వాత 36 ఏళ్లు శ్రీకృష్ణుడు ద్వారకలోనే నివసించాడు. కృష్ణుడి తర్వాత యాదవ రాజులు పరస్పరం తమలో తామే గొడవ పడడం వల్ల సామ్రాజ్యం పతనమైనట్లు చెప్తారు. యాదవ కులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది. యాదవ సామ్రాజ్య పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు. కృష్ణుడు కూడా అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని మహాభారతంలో ఉంది. శ్రీకృష్ణుడు 120 ఏళ్లు జీవించినట్లు మన చరిత్ర చెప్తోంది. ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తింది. ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తున ఎగిసిపడ్డం తాను చూశానని అర్జునుడు మహాభారతంలో పేర్కొన్నాడు. ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి.
ప్రజల నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం జరిగాయి. భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు. కృష్ణుడి పిలుపు మేరకు ద్వారకకు వచ్చిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు. మరో వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిగిపోతుందని కూడా చెప్పాడు. ఆ తర్వాత కృష్ణుడు అడవులకు వెళ్లడం, ప్రాణాలను వదిలేయడం జరిగిపోయింది. దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారక ప్రజలను, సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతాలకి తరలించాడు. వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లోనే ద్వారక నగరాన్ని ముంచెత్తాడు. ఇదంతా ద్వారక ప్రజలు, అర్జునుడు కళ్ళ ముందే జరిగింది. ద్వారకాపురి క్రీస్తు పూర్వం 1443లో సముద్ర గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో ఆనవాళ్లు కూడా లభించాయి. 1983 నుంచి 86లో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఒక రీసెర్చ్లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పశ్చిమ తీరంలో గోమతి నది, అరేబియా సముద్రం కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు. అదే ఒకప్పుడు కృష్ణుడు నివసించిన ద్వారక. చూశారు కదా, ఇలా ద్వారక సముద్ర గర్భంలో మునిగిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అలాగే కంటెంట్ నచ్చితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.